ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఈ పండుగను శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి మొదలగు క్షేత్రాలలో అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేసే ఆచారం ఉంది. సాధారణంగా 9 రోజులలో లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, దుర్గా, మహాలక్ష్మి, మహిషాసురమర్దిని, మహాకాళి, రాజరాజేశ్వరి ఈ రూపాలలో అమ్మవారిని అలంకరిస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మాత్రం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపం కూడా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ అలంకారం చేయడం ఇక్కడ స్థానిక సాంప్రదాయం. ఈ విజయవాడ కనకదుర్గమ్మ రూపాలనే ప్రామాణికంగా చేసుకుని చాలా ప్రాంతాలలో అమ్మవారిని పూజిస్తారు. దాని ప్రకారం ఇప్పుడు ఈ విజయవాడ కనకదుర్గమ్మకు నవరాత్రుల్లో ఏ రూపాల్లో అలంకరిస్తారో, ఏ నైవేద్యాలు పెడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రోజు అనగా పాడ్యమి తిథిన స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పులిహార నైవేద్యం పెట్టాలి. రెండవ రోజు విద్య తిథిన బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించాలి. ఈరోజు పాయసం నైవేద్యం పెట్టాలి. మూడవ రోజు తదియ తిథిన గాయత్రీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు అల్లపు గారెలు నైవేద్యం పెట్టాలి. నాలుగవ రోజు చవితి తిథిన అన్నపూర్ణాదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పెరుగన్నం, కట్టె పొంగలి నైవేద్యం పెట్టాలి. ఐదవ రోజు పంచమి తిథిన లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పాయసం నైవేద్యం పెట్టాలి. ఆరవ రోజు షష్ఠీ తిథిన మహాలక్ష్మిగా అలంకారం చేయాలి. ఈరోజు పూర్ణాలు నైవేద్యం పెట్టాలి. ఏడవ రోజు అనగా సప్తమి తిథిన సరస్వతీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. ఎనిమిదవ రోజు అనగా దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారం చేయాలి. ఈ రోజున పొంగలి, పులిహార, పులగం నైవేద్యం పెట్టాలి. 9వ రోజు మహర్నవమిన మహిషాసురమర్దినిగా అలంకారం చేయాలి. ఈరోజు పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇక 10వ రోజు విజయదశమిన శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు భక్ష్యభోజ్యాదులతో మహానివేదన, లడ్డూలు నైవేద్యం పెట్టాలి.